ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి మార్గం దాదాపు సుగమమైపోయింది. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్ కు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం ఇప్పుడు అనుకూలంగా మారింది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడానికి మార్గం దాదాపు సుగమమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్ కు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా మద్దతు ప్రకటించడంతో సంఖ్యాబలం ఇప్పుడు అనుకూలంగా మారింది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు స్వస్తి పలికి పీఠంపై దళపతి విజయ్ సీఎం హోదాలో కూర్చోబోతున్నారు. విజయ్ మిషన్ 118 సక్సెస్ఫుల్ అయింది. అడ్డంకులు దాటి మెజారిటీ మార్క్ ను అందుకున్నారు విజయ్. అయితే తమిళనాడు ప్రజల తీర్పు ఇప్పుడు శాసనంగా మారింది. విజయ్ సీఎం పదవిను అధిరోహించబోతున్నారు. ఆయన ఎప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. గవర్నర్ ను సైతం సీఎం కలవబోతున్నారు. అయితే ఇటు ఆప్షన్స్ ఉన్నా సరే 118 సీట్లతో సింగిల్ పార్టీ విత్ మెజారిటీగా మారిన గవర్నర్ సీఎం పదవికి విజయ్ కు హోదాను ఇవ్వలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీవీకేకు అర్హత లేదంటూ కూడా 3 సార్లు వెనక్కి పంపించేశారు. అనంతరం ఇప్పుడు ఇటు టీవీకే పార్టీకు సిపిఐ, సిపిఎం, వీసీకే సపోర్ట్ తో 118 మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నారు విజయ్. టీవీకే పార్టీ అధినేతతో ఇవాళ విజయ్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది. అయితే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు? ఈ రోజు చేస్తారా, లేకపోతే రేపు చేస్తారా, లేక ఇంకేమైనా వేరే రోజును ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి. ఇదే అంశంపై డీటెయిల్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ది మోస్ట్ అవైటెడ్ మూమెంట్ గా మనం దీన్ని పేర్కొనొచ్చు. ఇన్ఫాక్ట్ తమిళ ప్రజలతో పాటు భారతదేశం మొత్తం కూడా వెయిట్ చేస్తా ఉంది తమిళనాడు సీఎం ఎవరు అని తెలుసుకోవడానికి. సో రైట్ నౌ సీఎం విజయ్ అనేది ఒక క్లూ వచ్చేసింది కాబట్టి దీన్ని ఎలా చూడాలంటారు? ఏ టైంకి గవర్నర్ కలిసే అవకాశం ఉందనుకోవాలి విజయ్? అప్డేట్స్ ఏంటి గణేష్? తమిళ నాటకానికి దాదాపుగా 5 రోజులుగా జరుగుతున్న తమిళ నాటకానికి తెరదించబోతున్నారు మరొక గంటలోనే. ఇప్పుడు సరిగ్గా మనకి 4:30 గంటలకి ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. విజయ్ టీవీకే అధినేతగా ఆయన ఇప్పటివరకు ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా మరికొద్ది గంటల్లో నిర్ణయం కాబోతుంది టీవీకేకి. నిజంగా తమిళనాడులో జరుగుతున్న ఈ రాజకీయ నాటకానికి 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 4వ తేదీన రిజల్ట్ వచ్చిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల కంటే అంటే దేశంలోనే ఒక పూర్తి మార్పుతో వచ్చిన ఎన్నికలుగా మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలను చూస్తే ఆ ఎన్నికల్ని తలదన్నేలాగా తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకి గంట గంటకు మార్పులు చెందుతూ ఉన్నాయి. నిజంగా ఒక క్రికెట్ మ్యాచ్లో ఫైనల్ అంటే ఫైనల్ బాల్కి ఏం జరుగుతుంది, లేకపోతే 6 బాల్స్ మిగిలి ఉండగా ఏం జరుగుతుంది, 4 బాల్స్కి ఏం జరుగుతుంది, చివరికి సింగిల్ బాల్ ఉండగా ఏం జరుగుతుందని క్రికెట్లోనే ఎంత ఉత్కంఠగా ఎవరైతే క్రీడాకారులు క్రీడా ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా చూస్తారో రాజకీయ సంబంధించిన ఈ క్రీడలో కూడా అంత ఉత్కంఠ కనిపిస్తుంది. తమిళనాడులో జరుగుతున్న ఈ నాటకానికి మరికొద్ది గంటల్లో అంటే మరొక గంటలోనే తెరదించే అవకాశం మనకి కనిపిస్తుంది స్పష్టంగా. విజయ్ గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని కలవబోతున్నారు. కలవడానికి ప్రధానంగా ఎన్ని టర్నింగ్లు జరిగినాయి అంటే విజయ్కి సంబంధించిన పూర్తి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం, ఆయన కేవలం ఒక 10 సీట్ల తేడాతో 11 సీట్ల తేడాతో మ్యాజిక్ ఫిగర్కి ఆయన ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి నాటకీయ పరిణామాల మధ్య విజయ్ ఏం కాబోతున్నాడు? ఇప్పటికి ఇది 3వసారి కలవబోతున్నాడు. మొదటిసారి వచ్చిన వెంటనే ఆయన అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీగా ఆయన గవర్నరు అర్లేకర్ని కలిశారు. కలిసిన తర్వాత ఆయన మ్యాజిక్ ఫిగర్ని చూపించమని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 234 సీట్లకు సంబంధించి 118 స్థానాలు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. 118 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి అందులో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు. 2 స్థానాల్లో పోటీ చేసిన దాంట్లో ఖచ్చితంగా పెరంబూర్, మరోవైపు తిరుచునాపల్లి, ఈ రెండింటిలో స్థానాల్లో తిరుచునాపల్లికి ఆయన రాజీనామా చేశాడు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు 117కి అనే మ్యాజిక్ ఫిగర్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య 117కి ఎంతవరకు అవుతుంది అనేది ఒక ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎప్పుడైతే గవర్నరు అమ్లేకర్ క్లియర్ కట్గా రాజ్యాంగ పరిధిలోనే తాను యాక్ట్ చేస్తున్నాను, నువ్వు మ్యాజిక్ ఫిగర్ అనేది చూపించాల్సిందే అనేది విజయ్కి సంక్లిష్టంగా ఆయన ఒక సూచన అయితే చేశారు. ఆ సూచన మేరకు అనేక పార్టీలు దాన్ని విమర్శించి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ఒక్కసారిగా తనకున్న 5 స్థానాలతో ముందుకొచ్చి విజయ్కి బేషరతుగా
వాళ్ళు అంటే అన్కండిషనల్గా వాళ్ళు ఒక మద్దతు అనేది తెలియజేశారు. ఇంక్లూడింగ్ వాళ్ళకి మా మంత్రులు ఇస్తారా కాదనేది కాకుండా కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏదైతే ఒక అత్యధిక మెజారిటీగా వచ్చిన పార్టీని తొక్కిపెట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తాము కాంగ్రెస్ ముందుకు వచ్చినట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన అనేక పరిణామాలు జరిగినాయి. దీని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో క్లియర్ కట్గా డిఎంకే అండ్ అన్నా డిఎంకే వాళ్ళకి డిఎంకేకి 59 స్థానాలు ఉన్నాయి, అన్నా డిఎంకేకి 47 స్థానాలు ఉన్నాయి. ఈ 106 స్థానాలతో కలిపి మిత్రపక్షంగా ఉండే బీజేపీ కావచ్చు మిగతా పక్షాలతో కలుపుకుని తాము అధికారాన్ని చేపట్టడం కోసం గవర్నర్ కలుస్తామని ఇండికేషన్ కల్పించింది. తర్వాత ఇదే ఇండికేషన్తోని ఆ రెండు పార్టీలు ఒక సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా అనేక సమాచారం అందింది. ఈ పరిణామాల మధ్య బీజేపీతో కలిసి ఉన్న పార్టీలకు దూరంగా ఉంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం, మళ్ళీ బీజేపీ తాను ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమిలో ఉండటం లేదని చెప్పడం, అలాగే కాంగ్రెస్కు సంబంధించింది రాహుల్ గాంధీకి ఏదైతే ఒక లేఖ ఆయన రాసినట్లుగా ఆయనకి ట్యాగ్ చేస్తూ బీజేపీ ఈ విధంగా ముందస్తుగా ఒక నాటకం ఆడుతుంది కాబట్టి డిఎంకే అన్నా డిఎంకే కలిసి ఒక ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తాము ముందుగానే విజయ్కి మద్దతు తెలిపామని చెప్పడం, ఇలాగ అనేక పరిణామాలు మనకి కనిపిస్తున్నాయి. కానీ ముందు నుంచిగా అనుకున్నట్టు విజయ్కి సంబంధించిన 107 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ 5 కలిపితే కేవలం 112తోనే అక్కడ మద్దతు ఉన్నట్టుగా ఉంది. కానీ దాన్ని ఎక్కడ గవర్నరు అమ్లేకర్ అంగీకరించకపోవడంతో 117, ఎందుకంటే 118 మ్యాజిక్ ఫిగర్ అనుకున్న విజయ్ అంతకుముందు ఏదైతే తిరుచినాపల్లి నుంచి ఆయన రాజీనామా చేశాడు కాబట్టి 118 మ్యాజిక్ ఫిగర్ 117 అయింది. కాబట్టి 117 స్థానాలకు సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ రావాలనేది ఒక సూచన అవుతుంది. దీంతో 2 సార్లు గవర్నర్ని కలిసిన తర్వాత కూడా ఆ ఉత్కంఠ వాతావరణంలో ఎక్కడా కూడా గవర్నరు అంగీకరించలేదు, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చూపించాల్సిందే చెప్పారు. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్య వీసీకే తమిళనాడులో ఒక ప్రధాన పార్టీగా చెప్పాలి. విడుదలై చిరుతలగేల్ కచ్చి అనేది ఒక దళిత ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. అందులో తిరుమావళవన్ ఆయన ఒక కీలకమైన నేతగా కనిపిస్తాడు. దళిత ఉద్యమాలకు కావచ్చు, దళితకు సంబంధించిన ఎక్కడ సంఘర్షణ చేయనా ఆయన ముందుగా ఉంటాడు. అదే దీంతో ఆయన కనీసం మినిమం 10 సీట్లతో పోటీ చేస్తాడు. ఎప్పుడు 1-2 సీట్లు గెలుచుకుంటాడు ఆయన. ఈ ఎన్నికల్లో కూడా ఆయన 2 సీట్లను గెలుచుకున్నాడు. ముందు నుంచి కూడా విజయ్కి అంటే ఏదైతే డిఎంకే కూటమిలో ఆయన ఉన్నా సరే ఆయన ముందుగా కాంగ్రెస్ కంటే ముందుగానే ఒక ఇండికేషన్ ఇచ్చాడు, కానీ బయటికి రాలేదు. కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ రోజున ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం ఆయన కూడా వీసీకే కూడా తన 2 సీట్లను కూడా మద్దతు ఇస్తున్నట్టుగా విజయ్కి ప్రకటించారు. దీంతోపాటు సిపిఐ-సిపిఎం ముందు నుంచి కూడా సిపిఐ-సిపిఎం మేము వస్తామా రావనేది ఇండికేషన్ కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ వెనకుండి ఆడిస్తున్న నాటకంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సమయంలోన డిఎంకే అన్నా డిఎంకే కలిసి కూటమిగా ప్రయాణం చేస్తాయి, అధికారాన్ని హస్తగతం చేసుకుంటాయని ఏదైతే వార్తలు వస్తున్న నేపథ్యంలో సిపిఐ-సిపిఎం కూడా బయటకు వస్తాయని ఆలోచన చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాము, కాంగ్రెస్ అక్కడ మిత్రద్రోహానికి ఏదైతే ఆ ప్రయాణానికి సంబంధించిన కూటమి ప్రయాణానికి విఘాతం కలిగించింది కాబట్టి రామనే తేల్చి చెప్తే చివరికి జాతీయ ప్రతినిధిగా ఉన్న నారాయణ సైతం బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకిస్తుంది సిపిఐ పార్టీ. అందుకనే తమిళనాడులో ఉన్న పార్టీ కూడా ఇదే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిఎంకేని విడిచిపెట్టి రాము, ఈ ఏదైతే ఎలయన్స్ విజయ్తో పాటు ప్రయాణం చేస్తుందో కాంగ్రెస్కి రామని చెప్పారు. కానీ జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సిపిఐ-సిపిఎం కూడా విజయ్తో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నట్టుగా బ్రేకింగ్ న్యూస్ మనకి కనిపిస్తోంది. ఈ బ్రేకింగ్ న్యూస్లో దాదాపుగా 118 స్థానాలు విజయ్కి, అంటే 107 విజయ్కి ఆల్రెడీ ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ 5 స్థానాలని మద్దతు ఇస్తోంది, వీసీకే 2 స్థానాలు ఇస్తుంది, సిపిఐ-సిపిఎం 2 స్థానాలు ఇస్తే దాదాపుగా 118 స్థానాలు. కావాల్సింది 117 స్థానాలు అయితే 118 సీట్లకి ఈయన మెజారిటీ చూపించగలుగుతున్నారు. 117 మెజారిటీ చూపిస్తే చాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు 4:30 గంటలకి సరిగ్గా ఆయన గవర్నరు రాజేందర్ విశ్వనాథ్ అమ్లేకర్ను కలవబోతున్నారు లోక్ భవన్లోన. ఖచ్చితంగా ఈ మెజారిటీ చూపించిన తర్వాత విజయ్ అనే నేను అనేది సీఎం ప్రమాణ స్వీకారానికి ఆయన ఎప్పుడు ముహూర్తం పెట్టుకుంటాడనేది కేవలం మిగిలి ఉంది. అంటే ఆయన అంతకుముందుగానే గతంలో నెహ్రూ స్టేడియంలోనే ఆయన ప్రమాణ స్వీకారానికి ఆ రోజు 2 రోజుల క్రితమే ముహూర్తం పెట్టుకున్నారు. గవర్నర్ కలిసిన వెంటనే గవర్నర్ ఆమోదిస్తారు. తన 112 సీట్లతో అంటే కాంగ్రెస్ మద్దతుతో తన 107, మరోవైపు కాంగ్రెస్ 5 కలిపి 112 సీట్లతో గవర్నర్ అమ్లేకర్ ఆమోదిస్తారు. కాబట్టి నెహ్రూ స్టేడియంలో ముహూర్తానికి కూడా ఆయన నిర్ణయించుకున్నారు ఆ రోజున. కానీ అది ఈ 2 రోజుల నాటికే పరిణామాల మధ్య వాయిదా పడింది. ఇప్పుడు గవర్నర్కి 4:30కి కలిసిన తర్వాత సరిగ్గా ఏదైతే మెజార్టీ పూర్తిగా వస్తుందని చెప్తున్నారో సిపిఐ-సిపిఎం, మరో వీసీకే, తర్వాత కాంగ్రెస్ది ఎలాగ ముందు నుంచి ఉంది కాబట్టి అలాగే విజయ్కి సంబంధించిన 107 స్థానాలకు సంబంధించింది ఈ మొత్తం తీసుకుంటే 118 స్థానాలతో క్లియర్ కట్ మెజారిటీతో విజయ్ గవర్నర్కి తన మెజారిటీ లేఖను సమర్పించబోతున్నారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారానికి సీఎంగా అంటే
మొట్టమొదటిసారిగా ఏదైతే డిఎంకే మరోవైపు అన్నా డిఎంకేకి పూర్తిగా దళిత ఏదైతే ద్రవిడవాదానికి పూర్తిగా భిన్నంగా ఒక పార్టీ ఆవిర్భవించింది. దీంతో పాటు యువకులు తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్లందరూ కలిపి విజయ్ని ఏదైతే తన సినీ అభిమానాన్ని చూపారో అదే అభిమానం కంటే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మరొక మెట్టు పైకి తీసుకెళ్లి సీఎంగా ఆయన చూడబోతున్నారు. ఇవన్నీ కూడా ఆయన కల నెరవేరింది. కానీ రాజకీయాల్లో ఎన్ని పరిస్థితులు ఉంటాయి అన్ని పరిస్థితులు కూడా విజయ్ చవిచూశారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని చాలామంది చాలా చిన్న మాటగా చెప్తుంటారు, కానీ అది నిజమే చూపించారు. సినిమాలు వేరే అంటే నిజ జీవితం వేరే, సినిమా జీవితం వేరే. అంటే ఆ సినీ పక్కీకి దీనికి చాలా భిన్నంగా ఉంటుందనేది ఖచ్చితంగా చూపించగలిగారు. ఇప్పుడు దీంతో ఆయన దాదాపుగా 5 రోజుల పాటు ఎంత ఉత్కంఠంగా ఉండాలో, ఎంత ఉత్కంఠభరిత వాతావరణంలో రాజకీయాలు కొనసాగాలో అంతా కొనసాగింది. చివరికి ఈ 118 సీట్లతో ఆయన పూర్తి సంపూర్ణ మెజారిటీతో గవర్నర్కి 4:30 గంటలకి ఈరోజు సాయంత్రం మరికొద్ది సేపట్లో అమలేకర్కి తన లేఖను ఇవ్వబోతున్నారు. దీంతో ఒక లైన్ క్లియర్ కట్గా అవబోతుంది. కానీ ఇక్కడ వరకు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మనకు అందుతుంది. సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే వస్తున్నట్టు ఒక సమాచారం ఉన్నా అవి చివరి వరకు అంటే ఈ లేఖలు నిజంగా ఇచ్చేయా, మరికొద్దిసేపట్లో ఈ లేఖలతో పాటు ఆయన వెళ్తున్నాడు అనేది కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే ఇది సరైన పద్ధతి కాదనేది డిఎంకే స్టాలిన్ పదే పదే చెబుతూ ఉన్నారు. మరోవైపు తాను అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటానో లేని విషయాన్ని పక్కన పెడితే ఇది మిత్రధర్మానికి పూర్తి వైరుధ్యంగా నడుస్తుంది. కాబట్టి సిపిఐ సిపిఎం ఆలోచించాలి. కాంగ్రెస్ ఇప్పటికే దాన్ని ఉల్లంఘించి బయటికి వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్తో సంబంధించిన తెగతింపులు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి వాద ప్రతివాదాలతో చివరికి ఆందోళనకు దిగే పరిస్థితులు కూడా కనిపించినాయి. అంటే ఇన్ని పరిస్థితుల మధ్య మనకి అనేక పరిణామాలు, ఎందుకంటే దాదాపుగా ఈ అన్నా డిఎంకే కలుస్తున్న సందర్భంలోన చాలామంది 1989 మార్చి 25న నిండు సభలో జయలలితని అవమానించిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో డిఎంకే వాటిని కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే కలయిక అనేది చాలా విరుద్ధమైన కలయిక, రాజకీయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే కలయిక. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య అంటే మరోవైపు అంటే 118తో పాటు ఈ సీట్లు వస్తాయా లేదనేది జరుగుతున్న సందర్భంలో సిపిఎం కూడా కొంత వెనకంజ వేసినట్టుగా కనిపిస్తుంది. సిపిఐ కూడా ఇతిమధ్యంగా చెప్పలేని పరిస్థితి. కొద్ది గంటల క్రితం సిపిఐ జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ ఇచ్చిన స్టేట్మెంట్ కొంత ఊరటనిచ్చింది. ఎలాగంటే విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు మేము సానుకూలంగా ఉన్నామని ఏదైతే బేబీ ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో కొంత విజయ్కి ఊరటనిచ్చింది. ఈ సందర్భంలోనే ఏదైతే టీవీకే నుంచి విజయ్ తన ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిపిఐ సిపిఎం నేతలతో సంప్రదించారో, మరోవైపు కీలకంగా కాంగ్రెసే దీనికి ఒక కాలికి బలపం పట్టుకొని అన్ని పార్టీలతో ఏదైతే ఉన్నారో తనకి మద్దతు ఇవ్వాల్సిన పార్టీలు ఉన్నారో టీవీకేకి ఆ కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. గణేష్, లెట్స్ టాక్ అబౌట్ కాంగ్రెస్ రైట్ నౌ. సో టీవీకేకి ఇప్పుడు ఆ లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే ఎప్పటి నుండో డిఎంకేతో లైనప్లో ఉన్న అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సడన్గా టీవీకే పార్టీ ఒక కొత్త పార్టీ వచ్చిన వెంటనే ఆ పార్టీ మెజారిటీ విన్ అయిన వెంటనే కాంగ్రెస్ డిఎంకేను వదిలేసి ఇటు టీవీకే వైపు వచ్చింది. సో ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ డిఎంకే మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోబోము, మా వల్లే మీరు ఏదైతే 5 సీట్లు గెలిచారో 5 సీట్లు కూడా మా వల్లే గెలిచారని చాలా గట్టిగా చెప్తోంది. సో ఇది తమిళనాడులో కాంగ్రెస్ను బలహీన పరిచే అంశంగా మనం చెప్పుకోవచ్చా ఫ్యూచర్లో? బలం పడటం లేకపోతే బలహీన పడటం అనేది రాజకీయాలు ఎక్కడ ఉండదు. ఎందుకంటే గెలిచిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలిస్తే డిఎంకే గెలిచినట్ట, లేకపోతే ఒకే ఒక్క సీటుతో ఉన్న బీజేపీ అన్నా డిఎంకేని ఇన్ని సీట్లకి దాదాపుగా అన్నా డిఎంకేకి 47 సీట్లు ఉన్నాయి. 47 సీట్లకి బీజేపీ 1 సీటు గెలిచింది కూటమిలో ఉండి. ఈ 1 సీటే 47 సీట్లకి బలం చేకూర్చినట్ట. ఇలా ఎక్కడా కూడా రాజకీయాల్లో మనం స్పష్టంగా చెప్పుకోలేము. కానీ రాజకీయాల్లో మనకి ఎప్పుడూ వినిపిస్తున్న ఒకే ఒక వాయిస్, రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎత్తుగడలు మారుతూ ఉంటాయి. ఏ క్షణానికి ఆ క్షణానికి స్టెప్స్ తీసుకుంటారనేది తమిళనాట జరిగిన ఈ నాటకీయ పరిణామాలే మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మరోవైపు శాశ్వత శత్రుత్వం మిత్రత్వం రాజకీయాల్లో ఉండదనేది క్లియర్ కట్గా మనకి తమిళనాడులో జరుగుతున్న ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మారుతున్నాయి. ఇప్పుడు నిజంగా డిఎంకే చెప్తున్నట్టు కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది, మా వల్లే 5 సీట్లు గెలిచారనుకుంటే నిజంగా డిఎంకే పార్టీ నుంచి విడిపడిందే కదా అన్నా డిఎంకే. అలాంటి పార్టీ పూర్తిగా అందుకే మనకు 1989లోన మార్చి 25న జయలలిత నిండు సభలో అవమానపరిచారనేది ఒక కీలకమైన అంశంగా నడిచింది. అన్నా డిఎంకేకి ఒక ప్రతీకార చర్యగా మిగిలిపోయింది ఆ రోజున. మరి అలాంటిది డిఎంకేతో వైరుధ్యంగా ఉన్న కరుణానిధితో ఆ రోజు వైరుధ్యంగా ఉన్న అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు ఈ రెండు కలిసి గవర్నర్కి లేఖిస్తే గవర్నర్ మద్దతు కోరుతున్నాయి అనేది వచ్చిన వార్తల నేపథ్యంలో వాళ్ళు జరిపిన సంప్రదింపులు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా ఇలాంటి అంచనాలకు మనం రావాల్సిన అవసరం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండూ కూడా జాతీయ పార్టీలుగా
ఒక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కావచ్చు, రాజకీయ సీట్లలో ఉండే హెచ్చుతగులను కావచ్చు, ఒక అధికార పార్టీ ఏర్పడడానికి కావచ్చు, మద్దతు కావచ్చు, వీటిలో ఎంత కీలకంగా వ్యవహరిస్తాయి జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీలు పోటీగా, ఎందుకంటే ఆ రెండు పార్టీలు తమిళనాడులో ముఖాముఖిగా ఎక్కడ పోటీ చేసుకోలేదు. కానీ ఈరోజు జరుగుతున్న విజయ్ ఎన్నికలోన ఆ రెండు పార్టీలు కూడా బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడినట్టు తెర వెనుక రాజకీయాలను ఎంత తీవ్ర స్థాయిలో నడిపాయంటే మనం నిజంగా దాన్ని ఊహించలేని పరిస్థితి. ఒకవైపు బీజేపీ ఏదైతే గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక బీజేపీ ఉందనేది విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఈ కూటమి పరిస్థితులు ఈ విధంగా దిగజారడానికి, విజయ్ తొందరపాటుగా ముందుగా వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అనేది కూడా అనేక విమర్శలు. ఇలాగే ఏది ఏమైనా సరే దాదాపు 5 రోజుల పాటు జరిగిన అనేక తమిళనాడులో జరిగిన నాటకీయ పరిణామాలకు కొద్దిసేపట్లో తెరపడబోతుంది. ఆయన గవర్నర్ను అపాయింట్మెంట్ కోరారు. 4:30 గంటలకు ఆయన కలవడంతో పాటు తనకున్న 107 సీట్లు, మరోవైపు కాంగ్రెస్ 5 సీట్లు, వీసీకేకి సంబంధించిన 2 సీట్లు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన 4 సీట్లతో కలిపి 118 స్థానాలతో, అంటే మ్యాజిక్ ఫిగర్ 117 అనుకున్నాం కాబట్టి 117 కంటే ఒక సీట్ ఎక్కువగానే. మరోవైపు అధికారం చేపట్టిన తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పటికే ఏదైతే డిఎండికే కెప్టెన్ విజయకాంత్ పార్టీకి సంబంధించిన ఆయన భార్య పోటీ చేశారో ప్రేమలత, ఆవిడ ఒకే ఒక సీటు గెలుచుకుంది. కానీ ఆవిడ ముందు నుంచి కూడా మా కుటుంబ సభ్యుడు విజయ్ కాబట్టి విజయ్కి తన సంపూర్ణ మద్దతు ఉంటుంది అతను అని చెప్పింది. ఆమె కూడా ఇప్పుడు ఇలాంటి పరిణామాల మధ్య వచ్చి చేరే అవకాశం ఉంది. దాదాపుగా 119 స్థానాలు క్లియర్ కట్గా ఆయన కనిపిస్తున్నాయి. గవర్నర్కి ఇచ్చే ముందు నిజంగా ప్రేమలత సీట్లు కూడా కల్పిస్తారా, లేకపోతే ఇప్పుడున్న సిపిఐ, సిపిఎం, వీసీకే తర్వాత కాంగ్రెస్తో కలిపి 118 స్థానాలని ఆయన గవర్నర్ లేఖలిస్తారో చూడాలి. ఏదేమైనా క్లియర్ కట్ మెజార్టీ వచ్చింది. ఇంకా మిగిలింది ప్రమాణ స్వీకారం మాత్రమే. విజయ్ అనే నేను అని ఆయన నెహ్రూ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతారు. ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం ఏంటనేది కూడా ఈ తతంగంతా మనకి నెక్స్ట్ కనిపించబోతుంది. ఏదేమైనా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మూడోసారి మళ్ళీ నిజంగా ట్విస్ట్ ఉంటుందా? గవర్నర్ దీన్ని 118 అంగీకరిస్తారా, లేకపోతే ఎలా అంగీకరిస్తారు? ఎందుకంటే 118 వచ్చిన తర్వాత ఇంకా ఫ్లోర్ టెస్ట్ అనేది ఉండకూడదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. మళ్ళీ ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి రాజకీయాల్లో ఆ గుమ్మం ఎక్కిన తర్వాత? ఎందుకంటే చాలా వరకు లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా మేము విత్డ్రా చేసుకుంటున్న సందర్భాలు చాలా రాజకీయ పార్టీలో మనం చూసాం. ఎందుకంటే క్లియర్ కట్ మెజారిటీతో ఆ పార్టీ వెళ్ళి లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా మేము కాదని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా ఇచ్చిన అనేక సందర్భాలు మనం చూసాం. కాబట్టి రాజకీయాల్లో క్షణక్షణం ఒక ఉత్కంఠ కలిగిస్తున్న పరిణామాల్లో మనకి తమిళనాడు రాజకీయాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గవర్నర్ కలిసి గవర్నర్కి ఈ 118తో లేఖ ఇచ్చిన తర్వాత గవర్నర్ క్లియర్ కట్గా ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ఒక పూర్తిగా మనకి విజయ్ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతారని చెప్పాలి. ఎందుకంటే విజయ్ కూడా తొందరపాటు పడే పరిస్థితి ఇప్పుడు కనిపించదు. ఎందుకంటే 5 రోజులు ఆయన అనుభవించిన ఉత్కంఠ నిజంగా ఎన్నికల్లో కూడా ఆయన అనుభవించున్నాడు. 234 స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా అనుభవించున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు 118 స్థానాలకి ఆయనకి ఇచ్చిన తర్వాత మరికొద్ది నిమిషాల్లోనే మనం చెప్పుకోవాలి, నిమిషాల్లోనే విజయ్కి ఒక సంబంధించిన క్లియర్ కట్ ఇండికేషను అమలేకర్ ఇవ్వబోతున్నారు. ఎస్ గణేష్, ప్రెసెంట్ ఇప్పుడు సీఎం పదవిని ఆయన అధిరోహించబోతున్నారా, గవర్నమెంట్ ఆయన ఫామ్ చేయబోతున్నారా లేదా అనేది మొన్నటి వరకు ఉన్న ఉత్కంఠ ప్రెసెంట్ దానికి కాస్త తెరపడిందని మనం చెప్పుకోవచ్చు. సో రైట్ నౌ దిస్ అనదర్ క్వశ్చన్, ఇటు విజయ్ అంటే విజయ్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేస్ మనం ఒకసారి చూసుకుంటే చాలా తక్కువ మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో తమిళనాడు గవర్నెన్స్కి సంబంధించి విజయ్ ఎలాంటి స్టడీ చేయాల్సిన అవసరం ఉందనుకోవాలి? ఎక్స్పీరియన్స్డ్ బ్యూరోక్రాట్స్ని ఆయన అపాయింట్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? దానికి సంబంధించి మీరేమంటారు గణేష్? ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళ సర్వీస్లోనే 35-34 సంవత్సరాలు 36 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన తర్వాత చాలా వరకు నిష్ణాతులు ఉంటారు. ఆ ప్రభుత్వంలో చాలా వరకు అధికారులు, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలతోనే ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒకే రాష్ట్రంలో ఉండే ఒక అధికారి అంతకుముందు ప్రభుత్వంలో ఆయనే కనిపిస్తాడు కీలకమైన నేతగా, కీలకమైన అధికారిగా. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా ఆయనే కీలకమైన అధికారిగా కనిపిస్తాడు. అందుకని బ్యూరోక్రాట్కి సంబంధించి ఒక క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది. ఇక మంత్రులకు సంబంధించి ఇలాంటిది ఏం అక్కర్లేదు. ఈ రోజుల్లో చాలా వరకు రాజకీయ పరిణితి కనిపిస్తుంది. లాట్ ఆఫ్ నాలెడ్జీ అక్కడ ఉండే కొత్త ఎమ్మెల్యేలు కనిపిస్తుంది. విజయ పార్టీలో కూడా అలాంటిది ఏం కొత్తలేదు. ఎందుకంటే ఆయన డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన కూడా చాలా నాలెడ్జ్తో కనిపిస్తున్నాడు. ఎందుకంటే అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. చాలా వరకు మనం విజయ పార్టీకి సంబంధించిన 234 నియోజకవర్గాలు ఇప్పుడు గెలిచిన దాదాపు 107 నియోజకవర్గాల్లో విజయం తీసుకుంటే పక్క తీస్తే 106 నియోజకవర్గాల్లో కూడా చాలామంది విద్యావంతులే వాళ్ళు కనిపిస్తున్నారు. మరోవైపు ఇతర రాజకీయ పార్టీల్లో డిఎంకే, మళ్ళీ కూడా అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే నుంచి వచ్చిన నేతలే మనకు కనిపిస్తున్నారు. అందుకని ఎక్కడ కూడా రాజకీయ
పరిణితి కానీ పరిజ్ఞానానికి కానీ ఎక్కడ కూడా లోటు లేదు. వాళ్ళు మినిస్ట్రీకి ఏదైతే ఆయన ముందుగానే ఇప్పుడు మినిస్ట్రీ కూడా ఆయనకు ఉన్నది 21 మంది సభ్యులతో, ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి మిగతా సభ్యులతో కలిపి 21 మందితో ముందుగానే గతంలోనే ఆయన గవర్నర్కి ఆయన ఒక లేఖ అనేది ఇచ్చాడు. అంటే 21 మందితోనే నేను గవర్నమెంట్ని ఏర్పాటు చేయబోతున్నాను అనేది రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కి ఆయన లెటర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ 4:30కి ఏమైనా దాన్ని సంఖ్య మార్చుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు వీసీకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తర్వాత సిపిఐ సిపిఎంలు వచ్చినాయి కాబట్టి వాటికి కూడా వాటి వాటాగా వాళ్ళకి క్యాబినెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు 21 మంది కాకుండా ఇంకా ఎక్కువ మందితో ఇస్తారా? ఎందుకంటే దాదాపుగా మనకి దాదాపు 234 సీట్లకు 15% వేసుకున్న 35 మంది క్యాబినెట్ ఏర్పాటు చేసుకునే అవకాశం విజయ్కి ఉంటుంది. కాబట్టి అందులో 21 మందితోనే గతంలో ఇచ్చాడు ఆయన, ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. అదే సంఖ్యని 21 ఇచ్చినా సరే ఇంకా మరొక 14 మంది వరకు ఆయన ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా 35 మందికి సంబంధించింది. ఇప్పుడు వచ్చిన పార్టీలు మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ 5, తర్వాత సిపిఐ సిపిఎం 4 అంటే 9 అవుతున్నాయి. అలాగే వీసీకే 2 అంటే దాదాపు 11 సీట్లు మాత్రమే. 11 మందికి సంబంధించి 11 క్యాబినెట్ స్థానాలు ఇచ్చినా సరే ఆయనకి ఇంకా ఒక 3-4 మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన అనుకున్న 21 కాకుండా. అందుకని ఈ రాజకీయ పనికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ క్యాబినెట్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు ఎలాంటి అభ్యంతరం ఉండదు. మరోవైపు కొత్త లీడర్లకు సంబంధించి ఎలా ఉంటుందనే ప్రశ్నకు ఎక్కడ కూడా మనం చాలా వరకు పార్లమెంట్లో చూస్తున్నాం, అసెంబ్లీలో చూస్తున్నాం. దాదాపుగా మనకి 1970 దశకంలో కరుణానిధి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన 80 దశకంలో వచ్చిన ఎన్టీఆర్ పార్టీ కావచ్చు, మొన్నగా ఢిల్లీలో చూసిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కావచ్చు, అందరూ కొత్త వాళ్ళే కానీ రాజకీయ పరిణితికి పరిజ్ఞానానికి ఎక్కడ కూడా డోకా లేదు. ఎందుకంటే అందరికీ ఆ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా ఉంది. దానికి తోడు చదువు, ఇదే అందరూ ఎడ్యుకేటెడ్సే కాబట్టి ఆ రాజ్యాంగ సూత్రాలను కావచ్చు, లేకపోతే పరిపాలన వ్యవస్థను కావచ్చు, ఆర్థిక మూలాలను కావచ్చు, ఆర్థికంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు కావచ్చు, అన్నింటిని కూడా బేరీజ్ వేస్తున్నారు. లాట్ ఆఫ్ నాలెడ్జ్తో ఉన్నారు. కాబట్టి ఎక్కడ విజయ్కి సంబంధించిన పార్టీకి ఇలాంటి వెనకబడిగేసే అవకాశం కానీ, లేకపోతే విజయ్ దీన్ని బట్టి ఆ పార్టీని అంచనా వేయడం కానీ ఎక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎస్ గణేష్, ఇప్పుడు ఏ డేట్న ఇటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనుకోవాలి? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి పూర్తిగా రెడీ అయ్యారు. అయితే మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీని సైతం గవర్నర్ తీసేసిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సైతం ఇటు నిరసనలు వ్యక్తం చేసింది, టీవీకే ఫ్యాన్స్ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. దీన్ని ఎలా చూడాలి? రైట్ నవ్ ఇటు టీవీకే పార్టీ కనిపిస్తోంది అండ్ విజయ్ సీఎం కుర్చీలో కూర్చోడానికి రెడీగా కనిపిస్తున్నారు. దీన్ని తమిళనాడు ప్రజలు ఎలా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఎస్ గణేష్, మీరైతే హోల్డ్ లో ఉండండి. చెన్నై లోక్ భవన్ దగ్గర హడావిడి కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి లైవ్ లో చూద్దాం. I think like excellency, the governor will ask Vijay to do it. Otherwise it will be a big problem. Thank you. Thanks a lot. Yes sir. Yes ఎస్ గణేష్, ఈ మొత్తం సిచ్యువేషన్ లో ఒకసారి గవర్నర్ గురించి కూడా మాట్లాడుకుందాం. గవర్నర్ కొన్నిసార్లు అంటే అలయన్సెస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. చిన్న పార్టీలతో ముందుకు వెళ్ళడం గురించి స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ 107 సీట్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే చాలా మంది ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ కూడా గవర్నర్ బీజేపీతో లైనప్ అయి ఉంది, ఏఐఏడిఎంకే పవర్లోకి రావడానికి ఇట్లాంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానించారు. సో యాజ్ ఎ సెన్స్ కొంతమంది క్రిటిక్స్ కూడా ఇది డెమోక్రసీ డిలేడ్ అంటూ ప్రస్తావించారు. సో మీరేమంటారు? చాలా వరకు గవర్నర్ విచక్షణ అధికారులపైన చాలా వరకు ఆధారపడి ఉంటుంది. గతంలో ఏర్పడిన యడియూరప్ప ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత బల నిరూపణ చేసుకోలేక ఆయన వెనదిరిగి కన్నీటి పర్యంతమైన పరిస్థితులు కావచ్చు, గతంలో ఇది పివి నరసింహరావు ప్రభుత్వం కావచ్చు, ఇలాగ అనేక ప్రభుత్వాలు చూసినప్పుడు అక్కడ ఉండే గవర్నరో లేకపోతే రాష్ట్రపతితో విచక్షణ అధికారులపైన చాలా వరకు ఆధారపడి ఇలాంటి ఎన్నికలు అనేవి ఎంపిక అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు విజయ్కి సంబంధించిన దాంట్లో కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీసుకున్న నిర్ణయం పైన మిశ్రమ స్పందన వచ్చింది. ఎందుకంటే ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ముందుకెళ్తున్నాడు అనేది చాలా వరకు మెజారిటీ సంఖ్యలు విమర్శ చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విజయ్ నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, తర్వాత మిగతా వీసీకే కావచ్చు, ఇలాంటి ఏదైతే ఇప్పుడు మద్దతు తెలియజేస్తున్న పార్టీలు బహిరంగంగానే విమర్శ చేశాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ అంతర్లీనంగా వెనకుండి గవర్నర్ నడిపిస్తుంది అనేది చాలా వరకు
కనిపిస్తుంది కాబట్టి ఆ విమర్శలే నిజం చేసేలాగా ఇప్పుడు రాజేంద్ర విశ్వనాథ లేఖర్ చేస్తున్న పనులు మనకు కనిపిస్తున్నాయి అనేది చాలా వరకు విమర్శ వచ్చాయి. కానీ గవర్నర్ తను చెప్పిన దాంట్లో నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగానే తను నడుచుకుంటున్నాను, రాజ్యాంగంలో ఏదైతే మెజారిటీ అనే ఫిగర్ని చూపించారో అదే తమిళనాడులో కూడా 234 సీట్లకు సంబంధించి 118 సీట్లు స్థానాలు రావాల్సిన అవసరం ఉంది. ఒక సీటుకి రాజీనామా చేసిన 117 మెజారిటీ సంఖ్య చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయ్ని తాను అదే కోరాను, దాన్ని కోరిన తర్వాతే వెళ్లాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే గతంలో ఇప్పుడు విజయ్ కోరినట్లు మెజారిటీగా తనకు 107 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇవ్వమని ఆయన గవర్నర్ అడిగిన తర్వాత కూడా ఫ్లోర్ టెస్ట్లో నిరూపించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కే. అంతకుముందు కూడా సుప్రీంకోర్టు ఇలాంటి అనేక సందర్భాల్లో స్పష్టమైన తీర్పులు ఇచ్చింది కాబట్టి. కానీ ఒకసారి ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మూజువాణి పద్ధతిలో ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత 118, 117 ఉండాల్సిన అవసరం అయితే ఎక్కడా కనిపించదు. ఆ ఫ్లోర్లో హాజరైన సభ్యుల్లోన ఎంతమంది ఉన్నారో అందులో అంటే ఇప్పుడు 234 స్థానాలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో క్యాన్సిల్ అయిన తర్వాత 118 మ్యాజిక్ ఫిగర్ 117 ఎలాగైందో ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మిగిలింది 234 మంది కాకుండా 200 మంది హాజరు కావచ్చు, 150 కావచ్చు, 220 కావచ్చు, ఇలా ఎంతమంది హాజరైనా అందులో సగానికి మాత్రమే ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని క్లియర్ కట్గా తీసుకుని ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళే అవకాశం ఉంది. దాన్నే విజయ్ కోరాడు. కానీ చాలా సందర్భాలు అక్కడికి వచ్చిన తర్వాత ఫ్లోర్ టెస్ట్లో వీగిపోయిన సందర్భాలు, ఎందుకంటే మనకి యడ్యూరప్ప దాంట్లో మనకు చాలా వరకు చూడగలిగాం. ఆయనకు అన్నిటి పరిమితం అయ్యాడు. ముందుగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఆయన్ని పూర్తిగా ఓటమి చూసాం. అలాగే గతంలో పార్లమెంట్లో కూడా, ఎందుకంటే వాజ్పేయి గవర్నమెంట్లోన ఒకే ఒక ఓటుతో ఓడిపోయిన పరిస్థితులు మనకు కనిపించినాయి. జీఎంసీ బాలయోగి, ఆ రోజున స్పీకర్గా ఉన్న బాలయోగి ఒకే ఒక ఓటును ఎటువైపు వినియోగించుకోవాలనుకునే ఒక సంశయం వచ్చినప్పుడు ఆయన పూర్తిగా వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకే ఒక ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం కుప్పకూలిన పరిస్థితి మనం కేంద్రంలో చూసాం. అందుకని ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళాలా లేదనేది కూడా గవర్నర్ కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది గతంలో ఉండే అనుభవాలను బట్టి. కానీ మెజారిటీ ఏదైతే ఉందో, అంటే ఆ పోటీ చేసిన పార్టీలోన కూటమిగా ఉండే పార్టీలకు సంబంధించిన అనేక మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ మెజారిటీని చూసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ఖచ్చితంగా విజయ్కి 107 స్థానాలు ఉన్నాయి కాబట్టి 107 స్థానాలు ఏదైతే ఉందో దానికి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలనేది ఒకటైతే, మరోవైపు ఈ రోజున మిగతా పార్టీలతో పాటు పొత్తు తాను కాంగ్రెస్ మద్దతు కూడా 112 తీసుకెళ్లిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు అంగీకరించట్లేదు, దీని వెనక బీజేపీ చక్రం తిప్పుతుందనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా దీంట్లో గవర్నర్ ఒక ముద్దాయిగానే మనకు కనిపించాడు. ఆయన ఇప్పుడు ఈ కొద్దిసేపట్లో జరగబోయే ఏదైతే విజయ్కి ఇచ్చిన తీర్పుతో ఆయన ఒక ముద్దాయి నుంచి ఆయన నిర్దోషిగా బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్.